హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల పెండింగ్ బిల్లులపై సీఎం కీలక నిర్ణయం, ఉగాదికి తీపి కబురు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఉద్యోగుల పెండింగ్ బకాయిలపై కీలక నిర్ణయం, ఉగాదికి తీపి కబురు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రతి నెల జీతాల విడుదలకు సైతం అంతరాయం వచ్చేది. ఉద్యోగులు దాచుకున్న నిధులను కూడా సంక్షేమ పథకాల నెపంతో ప్రభుత్వం వేరే మార్గాల్లో వాడుకోవడం, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న బకాయిల భారంతో ఉద్యోగులు ఈ విధంగా తీవ్రంగా నష్టపోయారు. గత వైసీపీ హయాంలో ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ అమలు చేయడంతో పాటు పదవి విరమణ చేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చెల్లించకుండా అనేక సమస్యలు సృష్టించారనే ఆరోపణలున్నాయి. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్ వంటి అనేక చెల్లింపులను నిధుల లేమి పేరుతో ప్రభుత్వం అరికట్టింది. ఈ పరిస్థితులను సమర్థవంతంగా పరిష్కరించేందుకు 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఉన్న పెండింగ్ బకాయిలను క్లియర్ చేయడంపై ప్రత్యేక చర్యలు చేపట్టింది. సంక్రాంతికి ముందే రూ. 1,300,00,00,000 విడుదల చేయగా, తాజాగా ఉగాది సందర్భంగా రూ. 6,200,00,00,000 విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు విడుదల కానున్నటువంటి నిధుల విభజన: జీపీఎఫ్ 2,500,00,00,000, ఏపీజీఎల్ఐ 1,200,00,00,000, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2,000,00,00,000, అలాగే మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కి మరొక 200,00,00,000 అండి. ఇంకా ఇవే కాక సరెండర్ లీవ్ మరియు పీఆర్సీ ఎరియర్స్ దాదాపుగా 10,000,00,00,000కు పైగా ఉన్నట్టు అంచనా. ఈ బకాయిల విడుదలపై ఏపీ జేసీ అమరావతి అధ్యక్షులు బప్పరాజు వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేస్తూ ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు సర్కార్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం పట్ల సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి ఉద్యోగుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి కొన్ని డిమాండ్‌లనైతే కోరడం జరిగిందనమాట. ఇక్కడ చూడొచ్చు. సో, ఈ విధంగా ప్రధాన డిమాండ్స్ అండి. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను సో, 9వ పీఆర్సీలో 70 సంవత్సరాలు నిండిన వారికి 15%, 10వ పీఆర్సీలో 70 సంవత్సరాలు నిండిన వారికి 10% అదనపు పెన్షన్‌ను సాధించుకున్నాం. కానీ 11వ పీఆర్సీలో ఈ రెండిటిని కూడా 7% మరియు 12%కి తగ్గించి రివర్స్ పీఆర్సీ చేశారు. అంతెందుకు పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా 70 సంవత్సరాలు నిండిన వారికి 15%, 70 సంవత్సరాలు నిండిన వారికి 20% అదనపు పెన్షన్ ఇస్తున్నారు. కావున పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తిరిగి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను పాత రేట్లకు పునరుద్ధరించండి. కొన్ని వేల పెన్షనర్లు ఈ విధంగా నష్టపోతున్నారు. ఆర్థికంగా నష్టం జరుగుతుందనైతే డిమాండ్ చేశారు. ఇక ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ జమ చేస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూనే డీఆర్ ప్రకటించి పెన్షనర్ల ఆశలు చిగురించే విధంగా చేయాలనైతే కోరుతున్నారు. హెల్త్ కార్డులు అన్ని హాస్పిటల్స్‌లో అన్ని వ్యాధులకు అమలయ్యే విధంగా తగిన చర్యలు తీసుకొని ఉత్తర్వులు ఇప్పించవలసిందిగా అయితే కోరుతున్నారు. మెడికల్ రియంబర్స్‌మెంట్ పరిధిని 2,00,000 నుంచి 5,00,000కు పెంపొందించవలసిందిగా అయితే కోరుతున్నారు. పీఆర్సీ కమిషన్‌ను కూడా వెంటనే నియమించి ఐఆర్ ప్రకటించాలని అయితే ఉద్యోగుల ప్రధాన డిమాండ్‌లయితే ఉన్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కూడా ఉగాది నాటికి డీఏ విడుదల చేయాలని అయితే భావిస్తోంది. 12వ పీఆర్సీ కమిషన్‌ను కూడా వెంటనే నియమించాలి అని, అలాగే పీఆర్సీ ఆలస్యమైతే తక్షణమే ఐఆర్ ప్రకటించాలని యోచిస్తోంది. సో, ఐఆర్ 29%, అలాగే సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు, ఆసుపత్రుల బకాయిలు, మెడికల్ రియంబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేసి హెల్త్ కార్డులను అందుబాటులోకి తేవాలనైతే ప్రభుత్వము చర్యలు చేపట్టింది. ఇక ప్రభుత్వ చర్యలు ఎదురవుతున్నటువంటి సవాళ్లు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినా కూడా ఇప్పటివరకు పీఆర్సీ కమిషన్‌కు చైర్మన్‌ను నియమించలేదు. ఈ విషయమై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ను కలిసి తమ డిమాండ్‌లను ఈ మేరకు చూసుకోవచ్చు. ఈ పత్రం అయితే అందించారనమాట. ఈ పత్రాన్ని. ఇక పీఆర్సీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో తక్షణమే ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ ప్రకటించాలి. ఉద్యోగుల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకొని పెండింగ్ బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. సో, ఉద్యోగులకు పెండింగ్ బకాయిల చెల్లింపుకు కూటమి ప్రభుత్వము
కీలక నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ ఇంకా పలు సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది. ముఖ్యంగా పీఆర్సీ, సీపీఎస్, డీఏ పెండింగ్, మెడికల్ బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వం స్పష్టమైన టైమ్ టేబుల్, షెడ్యూల్ ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల బకాయిలకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి పరిష్కారం తీసుకురాగలదా లేదా ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయనేదైతే వేచి చూడవలసిన అంశం అండి. సో, దీనిపైన ఈ 6,200,00,00,000 బకాయిల విడుదల పైన ఉద్యోగ పెన్షనర్లు స్పందన ఏంటి? సో, వారి రెస్పాన్స్ ఎలా ఉంది అనైతే చూద్దాము. సో, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా పడలేదు. మరి 6,200,00,00,000 ఏమయ్యాయని అయితే ఒకరు అడుగుతున్నారు. అలాగే డీఏ, డీఆర్‌లు ఇచ్చి ఉంటే యూజ్ అయ్యుండేది కదా! అని కొందరంటున్నారు. సో, మాక్సిమం ఉద్యోగుల పెన్షన్‌ల చేతికొచ్చే అమౌంట్ బెనిఫిట్ ఉండేది. కానీ, ఈ జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ ఇవి ప్రభుత్వం దగ్గరే ఉంచవలసిన సొమ్ము కాబట్టి, ఇవి విడుదలైనా కాకపోయినా పెద్ద అంటే విడుదల చేయడం మంచిదే కానీ తక్షణమే పెన్షనర్లకు, ఉద్యోగులకు ఆర్థిక ఉపశమనం అయితే కలిగించే వీలు లేకుండా పోయింది. మాక్సిమం బెనిఫిషరీకి మనీ వస్తే బాగుండేదంటున్నారు. మరొకరు డీఆర్ అనేది అరుంధతి నక్షత్రం లాంటిది. అందరం డీఆర్‌లు పడతాయనే భ్రమలో ఉన్నామని అయితే అంటున్నారు. సో, అలాగే మన మిత్రులు ఈ విధంగా కామెంట్ చేశారండి. డీఏలు ఎన్ని పెండింగ్ ఉన్నాయి? పీఆర్సీ పెండింగ్ ఉన్నాయి. హెచ్ఆర్ఏ పరిస్థితి ఏంటి? అనేది అడుగుతున్నారు. సో, ఈ అమౌంట్ ఎప్పుడైనా ఇవ్వాల్సిందే కదా! సీఎం గారు పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ, పీఆర్సీ బకాయిలు ఇప్పించండి సార్ అనైతే కోరుతున్నారు. రిటైర్ అయిన ఉద్యోగులకు ఫైనల్ పేమెంట్లు, జీపీఎఫ్, సీపీఎస్ గ్రాట్యుటీ, ఏపీజీఎల్ఐ, జీఐఎస్ పెన్షన్ ఇలా చాలా సంవత్సరాలు తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. సో, వాటిని ఇప్పించండి అని అయితే కోరుతున్నారు. సో, ఇందులో నో పీఆర్సీ, నో డీఏ, నో హెచ్ఆర్ఏ అంటున్నారు. సో, ఫస్ట్ ఐఆర్ రిలీజ్ చేయండి అని కోరుతున్నారండి. ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతున్నది. సో, వెంటనే మధ్యంతర భృతి ప్రకటించండి. ఐఆర్, డీఏ ఎప్పుడు ఇస్తారు అనైతే క్వెషన్ చేస్తున్నారు. పీఆర్సీ సో, ఈ విధంగా ఉద్యోగ పెన్షనర్లయితే కామెంట్ రూపంలో తెలియజేస్తున్నటువంటి విషయాలండి. సో, గత గవర్నమెంట్ బెటర్ అనిపిస్తుంది అని కూడా కొందరైతే అభిప్రాయాలు ఇవి కేవలం వారి యొక్క అభిప్రాయాలే అండి. సో, ఈ విధంగా అయితే ఉంది. ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి ప్రతి ఒక్క తాజా సమాచారం కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.